సార్ అండ్ ఇంకోటేంటంటే సార్ మేజర్‌గా హ్మ్. ప్రజల్లో ఒక అపోహ ఉంది సార్. హ్మ్. ఇంక ప్రజల వరకెందుకు సార్ నేను మిమ్మల్ని అవును. అడుగుతున్నాను. నాకు ఉంది అపోహ. మేడ్ ఇన్ చైనా అనే దాన్ని చాలా బ్యాడ్‌గా పోర్ట్రే చేశారు. అంటే లేదు బ్యాడ్‌గా లేదు. పోర్ట్రే చేశారో అది గుడ్ అనేది తెలీదు. అది నాకు కొంచెం డిఫరెన్షియేట్ చేయండి లేదు సార్. లేదు. ఇది ఇంతకుముందు కూడా నేను డిస్కస్ చేశాను హ్మ్. యాక్చువల్‌గా. ఏంటంటే బిగినింగ్ డేస్‌లో వాళ్ళేం చేశారంటే ఇంకా ఎకోసిస్టమ్ డెవలప్ కాకముందుకు నేను చెప్పాను కదా! 2008 ఆ టైంలో ఓకే. ముందు హ్మ్. వాళ్ళు గ్లోబల్ మార్కెట్‌కి కాంపిటీషన్ ఇవ్వాలని చాలా తక్కువ రేట్‌లో ప్రొడక్ట్స్ తయారు చేశారు. ఓకే. దానివల్ల ఏందంటే వరల్డ్ మొత్తానికి వాళ్ళ ప్రొడక్ట్స్ స్ప్రెడ్ అవ్వాలి తక్కువ హ్మ్. రేట్‌లో. ఎందుకంటే కాంపిటీషన్‌ని బ్రేక్ చేయాలంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి అప్పుడు తెలీదు. అవును. ఓన్లీ వాళ్ళు ప్రైస్ మీదనే పోయినారు. హ్మ్. సో, వన్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ ఎళ్ళాయి. పబ్లిక్‌లోకి చాలా స్పీడ్‌గా ఎళ్ళాయి. కానీ ఎళ్ళిన తర్వాత రిపీట్ అవ్వట్లేదు హ్మ్. ఆర్డర్స్. హ్మ్. సో, వాళ్ళు రియలైజ్ అయింది ఏందంటే క్వాలిటీ. ఓకే. సో, నెక్స్ట్ క్వాలిటీ మీద ఫోకస్ పెట్టారు. హ్మ్. ఈవెన్ ఇప్పుడు మనం వెళ్తే కొన్ని కొన్ని మన ఇండియన్ స్టాండర్డ్ కాదని చెప్తారు వాళ్ళు. ఓకే. అంటే మనల్నే కొంచెం చిన్నగా స్టాండర్డ్ ఆ! తక్కువ అంటే అట్లని కాదు. మెయిన్ ఏంటంటే మన దగ్గర నుంచి పోయిన ట్రేడర్స్ ప్రైస్ గురించే మాట్లాడతారు. ఓకే. అంటే ఈవెన్ అంటే నాకు మా చైనీస్ పార్ట్నర్ చెప్పింది కూడా ఏంటంటే హ్మ్. ఏ, అంటే ఈజీగా ఇండియన్స్ ఐడెంటిఫై చేయొచ్చు ఈ విషయంకి వచ్చేటప్పటికి. ఓకే. ఈ అంటే జనరల్ గా అడుగుతాం అనమాట ఏ కంట్రీ వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు హ్మ్. జనరల్ గా హ్మ్. అట్లా హ్మ్. డిస్కషన్ వచ్చినప్పుడు తను చెప్పింది ఏంటంటే ఇండియన్స్ ఎక్కువ ప్రైస్ బేస్డ్ ఉంటారు అని చెప్పాడు. హ్మ్. 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 ఈవెన్ మనం మాట్లాడినప్పుడు కూడా దాంతో అవును. ఈ ప్రైస్ కష్టము ఇండియన్ మార్కెట్ లో పోదు అంటాం కదా. అవును. అట్లా వాళ్ళు కొన్ని ఫిక్స్ అయిపోయారు అట్లా. ఓకే. ఇంకోటి బ్యాడ్ నేమ్ రావడానికి ప్రాబ్లం ఏంటి అంటే ఈ ప్లాస్టిక్ షాపులు అవి హ్మ్. ఆ షాపులు ఈ షాపులు అన్నిటికీ చైనా బజార్ టైటిల్ పెట్టి ఆ! తక్కువ క్వాలిటీ అమ్మడం వల్ల కూడా ఓకే. ఇది ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఓకే. చాలా క్వాలిటీ ఉంటున్నాయి. ఈవెన్ మనం ఏ క్వాలిటీ ఇప్పుడు ఇక్కడైనా అంతే కదా. హ్మ్. ఇప్పుడు అవును. బేగం బజార్‌లో కొంటే ఒక రేట్ ఉంటది. అవును. షోరూమ్‌లో ఉంటే ఒక రేట్ ఉంటది. ఇప్పుడు బయట మార్కెట్‌లో అవును. స్ట్రీట్‌లో కొంటే ఒక రేట్ ఉంటది. అక్కడ సేమ్ గన్ మనం స్ట్రీట్‌లో కొనే క్వాలిటీ వేరే ఉంటది. హ్మ్. షోరూమ్‌లో కొనే క్వాలిటీ వేరే ఉంటది. మాల్‌లో కొనే క్వాలిటీ వేరే అవును. ఉంటది. అవును.